అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురిల్చు సింహం నీవురా. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నారు మహాకవి శ్రీశ్రీ. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అక్షరాల ఈ బాటనే నడుస్తున్నారు. సేవా తత్పరతే ధ్యేయంగా, అణుగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగే అపూర్వ సమ్మేళనం ఇది. కార్మిక కర్షకులే వారికి ఆత్మబంధువులు. వారిని గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుందన్న మర్మాన్ని తెలుసుకున్న అభిమానులు అన్నదాతకు, కార్మికునికి సముచిత గౌరవాన్ని ఇచ్చారు. వారినే ముఖ్య అతిథులుగా చేశారు. ఇలాంటి అరుదైన ఘటనకు గన్నవరం వేదికైంది. చిరు అభిమానుల ఉత్సాహపూరిత వాతావరణంతో అక్కడ కొత్త కళ సంతరించుకుంది. అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం, అనితర సాధ్యం, ఆద్యంతం ఆసక్తికరం. ఇది మెగా ప్రభంజనం, ఓ అద్భుత ఆవిష్కారం. తాడిత, పీడిత, బడుగు బలహీన వర్గాలకు అసలు సిసలైన, అసమానమైన, అపూర్వమైన సముచిత స్థానం కల్పించే రోజుకు ఇది స్పష్టమైన సంకేతం. చెమటోడ్చే కర్షకునికి, కండలు కరిగించి ఉత్పత్తి సాధించే కార్మికునికి పెద్ద పీట వేసిన మహోన్నత ఘట్టమిది. విజయవాడ సమీపంలోని గన్నవరంలో చిరంజీవి అభిమానులు నిర్వహించిన ఓ అసామాన్యమైన సమ్మేళనమిది. ప్రముఖ పారిశ్రామికవేత్త మెర్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో గన్నవరంలో జరిగిన మెగా ర్యాలీ చిరంజీవి స్థాపించనున్న రాజకీయ పార్టీకి లభిస్తున్న అపూర్వ ఆదరణకు అద్దం పట్టింది. ఇంతవరకు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా విజయమే లక్ష్యంగా సాగిన మహోన్నత వ్యక్తులు. ప్రముఖ పారిశ్రామికవేత్త కలవకొలను నాగ తులసీరావు విశిష్ట అతిథిగా కార్యక్రమంలో పాల్గొనగా ప్రముఖులు ఆలపాటి జగదీష్ బాబు, చలమశెట్టి రమేష్, టంకసాల సుబ్బారావు, కొల్లా ఆనంద్, కొనకళ్ళ జగన్నాథం, జిల్లా గీతవృత్తి సంఘం నేత జంపన రాఘవయ్య, జిల్లా రైతు సంఘం నాయకులు పోతూరు రవి, మైనార్టీ నాయకులు సయ్యద్ రఫీ, దళిత నేత నందేటి ప్రభాకర్, ఇల్లూరి సుగుణబాబు, ఎల్ శ్యాంప్రసాద్, ఎస్ కృష్ణప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురిల్చు సింహం నీవురా. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే. ఈ సందర్భంగా చిరంజీవి సేవా సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు చలమశెట్టి వెంకటేశ్వరరావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్ల ర్యాలీ అనంతరం జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులు కార్మికులు, కర్షకులే కావటం విశేషం. చిరంజీవి గారు పార్టీ పెడితే గ్యారంటీగా ఇతర పార్టీ కష్టజీవి సన్మానం. ఒక డబ్బు ఉన్నవాడు కాలు పట్టుంటే నాకేం జరగదు, కానీ ఒక పేదవాడు కష్టవాడు కాలు పట్టి సమాజం నాకు మంచి జరుగుతుంది. ఆ మంచి చిరంజీవి జరగాలని ఈ కార్యక్రమానికి రేవినిశెట్టి జితేంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కాగా వల్లంపాటి లక్ష్మణరావు, దేవరపల్లి శివరామకృష్ణ, ఆవుటపల్లి విమల్ కుమార్, కరారి కృష్ణ, కోడేబోయిన రాఘవేందర్రావు సభా కార్యక్రమాల పర్యవేక్షణ చేశారు. కార్యక్రమంలో చిరుసేన, చంద్రసేన నేతలు పాటిమల్ల వెంకటేశ్వరరావు, గోపి వీరస్వామి, రాజేటి మురళి, విఎస్ఎస్ గౌడ్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న చంద్రశేఖరరావు మాట్లాడుతూ తాడిత, పీడిత, బడుగు బలహీన వర్గాలకు చిరు పార్టీ ఓ ఆశా జ్యోతి కాగలదన్నారు. నేత్ర రక్తదాన స్ఫూర్తి ప్రదాత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి విధాత, కష్టపడేవారి ఇష్టపడే కష్టజీవి, మెగా ఆశయాలకు అద్దం పడుతూ
కార్మిక కర్షకులకు సదస్సులో పెద్దపీట వేయటం అందరినీ ఆకట్టుకుంది. పార్టీలో పెట్టి చిరంజీవి గారు రాజకీయ పార్టీ ద్వారా బలుగు బలహీన వర్గాలకి మంచి చేకూర్చి వారికి అవకాశం ఇచ్చే విధంగా రావాలని కోరుకుంటూ గన్నవరం గ్రామంలో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ గొప్ప కార్యక్రమం చాలా అభినందించదగ్గ విషయం. కార్మికులు కర్షకులు స్టేజీ మీద కూర్చొని కింద నాయకులు కూర్చుంటాం. మార్పు కావాలి. ఈ మార్పు మా వయసులు కూడా అయిపోతున్నాయి. ఇవాళ ఈ సమాజంలో ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఈ రోజున బాధలు వేయేటువంటి ప్రజానికి ఉన్నారో వాళ్ళ జీవితాలు పెట్టుకునే పరిస్థితి లేదు. అనేక బాలక వర్గాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ కార్యక్రమం కూడా ఉపయోగపడలేదు. పైకి గొర్రెల్లోనో బర్రెల్లోనో 60 ఏళ్ళ నుంచి అదే పని. చిరంజీవి గారు ఒక ప్రణాళికతో భూ సంస్కరణ అమలు చేస్తే తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో నక్సలిజం కానీ పేదరికం కానీ పోవడం. భూ సంస్కరణ మెయిన్ పేదరికం పోవడానికి. దానికి మనంతా కట్టుబడి పనిచేయాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాలే ముఖ్యమంత్రి పదవులు అనిపిస్తున్నాయి. మమ్మల్ని పాలించు కానీ అడుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తానికి నేను హృదయపూర్వకంగా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి తెలుగువాడు కూడా ఆంధ్ర రాష్ట్రం కుళ్ళిపోయింది, మీరు పాలించండి, మీకు మద్దతు ఇస్తామని అమెరికా నుంచి కూడా ఎన్నో వేల మైళ్ళ నుంచి ప్రజలు మద్దతు ఇస్తారు. అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురిల్చు సింహం నీవురా. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.